అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి మీ వంటలు? ఏ వంటలు చేశారు? నేనైతే ఈరోజు బచ్చల కూర మామిడికాయ పప్పు చేశానండి. బచ్చల కూర మామిడికాయ పప్పు. బచ్చల కూర చెట్టు ఒకప్పుడు మా ఇంట్లో బీభత్సంగా ఉండేదండి. ఏ రోజు నేను గట్టిగా వండుకోవాలనిపించినా కానీ అబ్బా ఏం తింటావులే అన్నట్టుగా అనిపించేది. కానీ మంచి కూర, అసలు మంచి ఒక పింక్ కలర్ ఆకనమాట, అంటే బ్రౌన్ కలర్ ఉంటుంది, భలే ఉంటుంది. అది హెల్త్ కూడా చాలా మంచిదంట. కానీ నేను అది వాడలేదు, మొక్క పెరిగిపోయేటట్టు పీకేసేసాను. ఇప్పుడు తెలుస్తుంది దాని విలువేంటో. ఒకటి మళ్ళీ చింతకాయ పచ్చి కొబ్బరి పచ్చడి అండి. చింతకాయ పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా చేస్తానంటే, చింతకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఉడకబెట్టి దంచేసి పచ్చి కొబ్బరి నూనెలో వేయించేసి పచ్చళ్ళలో కలిపేసానండి. చాలా బాగుంటుంది. ఉల్లిపాయతో పాటు పచ్చి కొబ్బరి తింటుంటే కూడా కరకరలాడుతూ బాగుంటుంది. బీరకాయ బచ్చల కూర ఒక కర్రీ చేశానండి, ఫ్రై లాగా. ఈరోజు అన్ని బీరకాయ ఇది బచ్చల కూరతోనే చేశాను ఎక్కువ మటుకు. కానీ బచ్చల కూర చాలా మంచిదబ్బా హెల్త్కు. వైట్ రైస్ చేశాను. పచ్చి కొబ్బరి మాత్రం అక్కడక్కడ మనం తింటుంటే ఉల్లిపాయ పచ్చి కొబ్బరి, మన పచ్చి కొబ్బరి అంటే పచ్చిదాలు వేసుకుంటూ కాస్త లైట్గా నూనెలో వేయించుకుంటే ఉప్పు కారం పడుతుంది, బాగుంటుంది కరకరలాడుతూ. ఈరోజు వచ్చేసి మాది బచ్చల కూర మామిడికాయ పప్పు, బచ్చల కూర బీరకాయ కర్రీ, పచ్చి కొబ్బరి చింతకాయ పచ్చడి, వైట్ రైస్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైనా భోజనాలు మై అవుతూ ఉన్నాయి ఇప్పుడు.